కడప రాయచోటి రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. గువ్వల చెరువు ఘాట్లో లారీ కారు ఢీకొన్నాయి. కారులో ప్రయాణిస్తున్న 5 మృతి చెందారు. లారీ ఏకంగా కారుపై పడిపోయింది. కారులో 3 మహిళలు, 1 పురుషుడు, చిన్నారి ఇరుక్కుపోయారు. కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. రాయచోటి నుంచి కడపకు వస్తున్న సమయంలో గువ్వల చెరువు 2వ ఘాట్లో ఈ ప్రమాదం జరిగింది. మృతులు బద్వేల్ మండలం చింతపుత్తాయపల్లెకు చెందిన వారుగా గుర్తించారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. జాతర నేపథ్యంలో బెంగళూరు నుంచి బద్వేల్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడప రాయచోటి రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రస్తుతం ఆ దృశ్యాలు మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాం. గువ్వల చెరువు ఘాట్లో లారీ కారు ఢీకొన్నాయి. కారులో ప్రయాణిస్తున్న 5 మృతి చెందారు. లారీ ఏకంగా కారుపై పడిపోయింది. కారులో 3 మహిళలు, 1 పురుషుడు, చిన్నారి ఇరుక్కుపోయారు. కారులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీసే ప్రయత్నాలు చేస్తున్నారు. రాయచోటి నుంచి కడపకు వస్తున్న సమయంలో గువ్వల చెరువు 2వ ఘాట్లో ఈ ప్రమాదం జరిగింది. మృతులు బద్వేల్ మండలం చింతపుత్తాయపల్లెకు చెందిన వారుగా గుర్తించారు. మృతులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. జాతర నేపథ్యంలో బెంగళూరు నుంచి బద్వేల్కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, అసలు ఈ రోడ్డు ప్రమాదం ఎలా జరిగింది? అప్డేట్స్ ఏంటి? గువ్వల చెరువు ఘాట్లో నిత్యం రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక ప్రమాదకరమైనటువంటి బ్లైండ్ కర్వ్స్ ఉండటం కారణంగా చాలా వెహికల్స్ ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా ఉంది. అయితే ఇప్పుడు బెంగళూరులో ఒక జాతరని చూసుకొని రిటర్న్ వస్తున్నటువంటి ఒక కుటుంబం మొత్తం కూడా దాదాపు 6 మంది చనిపోయినటువంటి పరిస్థితి. చిన్నారులతో సహా 4 కుటుంబ సభ్యులు గువ్వల చెరువు ఘాట్లో అంటే లారీ ఢీకొట్టింది కారుని, వాళ్ళు వస్తున్నటువంటి కారుని. ఈ నేపథ్యంలో కారులో ఉన్న వాళ్ళందరూ కూడా 6 మంది చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. పద్వేల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి చిలపుత్తయ్యపల్లె అనేటువంటి గ్రామానికి సంబంధించిన వాళ్ళుగా వీళ్ళందరినీ కూడా గుర్తించినటువంటి పరిస్థితి. చాలా ఘోరమైనటువంటి రోడ్డు ప్రమాదం. కారు కూడా లారీ ఢీ కొట్టడంతో మృతి చెందినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. మరోవైపు ఏదైతే పద్వేల్లో వాళ్ళకు గ్రామంలో కానీ వాళ్ళందరూ కూడా చాలా విషాదమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యం అయితే అలుపుకున్న నేపథ్యం కనిపిస్తుంది. శ్రీనివాస్, ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? లారీ విచారణ అయితే చేస్తున్నారు. లారీ వచ్చి కారుని ఢీకొట్టింది అనేది అయితే ప్రాథమికంగా మనకి అందుతున్నటువంటి సమాచారం. అక్కడ ఎవరిది పొరపాటు జరిగింది ఏంటంటే ముందు అక్కడ ఉన్నటువంటి ఏదైతే కారులో ఉన్నటువంటి మృతదేహాలు కొంతమంది కారులో చిక్కుకొని ప్రాణాలతో ఉన్న తర్వాత చనిపోయారని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. సో కారులో ఉన్నటువంటి మృతదేహాలను బయటకు తీసేటువంటి కార్యక్రమంలో పోలీసులు ముందు బిజీగా ఉన్నారు. ఆ తర్వాత సంఘటనా స్థలం కేసు నమోదు చేశారు. ఈ సంఘటనా స్థలంలో పరిస్థితులను గమనించిన తర్వాత ఎవరికి పొరపాటు, ఏ విధంగా యాక్సిడెంట్ జరిగిందనేటువంటి అంశాలు కూడా వాళ్ళు విచారించే పరిస్థితి. ప్రస్తుతం అయితే రెస్క్యూ ఆపరేషన్స్ అయితే జరుగుతున్న పరిస్థితి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.